2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక బిజినెస్ క్లిక్ అయ్యింది అన్నప్పుడు ఆ బిజినెస్ చేసేటప్పుడు అది ఏ బిజినెస్ అయినా కూడా దాంట్లో ఇప్పుడు ఫుడ్డే అనుకోండి, ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నామంటే మసాలాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే ఒకటి మనం చెప్పులు ప్రిపేర్ చేస్తున్నామంటే దానికి సంబంధించిన మెటీరియల్తో కూడా మనం బిజినెస్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. అలా చిన్నగా ఇంటి నుంచి స్టార్ట్ చేసిన కూడా మనం చిన్న పెట్టుబడితో కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. కాబట్టి అలా ఎవరికైనా కూడా ఇంకొక క్లియర్ పిక్చర్ రావాలి అంటే ఏం చెప్తారు వాళ్ళందరికీ? ధనంజయ్ దత్తార్ అనే పేరు విన్నారా? డాక్టర్ ధనంజయ్ దత్తార్ అనే పేరు విన్నారా మీరు? సో ఆదిల్ సూపర్ మార్కెట్ అని చాలా చాలా ఫేమస్ అన్నమాట. తను మిడిల్ ఈస్ట్ మసాలా కింగ్. సో మిడిల్ ఈస్ట్ అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. సో అరబ్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ ఇవన్నీ చాలా వరకు మసాలాలు అంటే స్పైసెస్ ఎక్కువ వాడతారు, నాన్ వెజ్ చేస్తారు కాబట్టి. సో అక్కడ నెగ్గారు అంటే ఇంకా వరల్డ్ వైడ్గా తను ఫేమసే అని. సో ఇక్కడ మీరు అడిగారు, చిన్న మసాలాతో స్టార్ట్ చేసిన ఒక బిజినెస్ ఒక స్థాయికి రీచ్ అవుతుందా? ఎందుకంటే ఆల్రెడీ బ్రాండ్స్ మార్కెట్లో ఉంటాయి కాబట్టి అంటే ఖచ్చితంగా రీచ్ అవుతుంది, అవి తీరుతుంది అనే ఒక ఎగ్జాంపుల్ డాక్టర్ ధనంజయ్ దత్తార్. సో తన గురించి మాట్లాడుకోవాలంటే సిరి గారు, తను మహారాష్ట్రకి చెందినవారు. చిన్నప్పుడు అమరావతి టు దుబాయ్ ఈ గ్యాప్ మనం చూడొచ్చు అనమాట, తన స్ట్రగుల్. సో ఎంతగా స్ట్రగుల్ చేస్తే ఒక పర్సన్ అమరావతి నుంచి దుబాయ్కి వెళ్ళి ఉంటారు. అట్ ద ఏజ్ ఆఫ్ 20 హీ వెంట్ టు దుబాయ్. సో తనకు అడిగారు అనమాట, మరి దుబాయ్కి వెళ్ళేకి ఎందుకు మీకు అనిపించింది అంటే తను అన్నారు, నేను బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటేని ఎవరైనా సరే డబ్బు ఎర్న్ చేసేకి దుబాయ్కి వెళ్తారు, నార్మల్గా వెళ్తారు, నార్మల్ బట్టలతో వస్తారు, మరి రిటర్న్ రాగానే ఒక మంచి కాస్ట్లీ వాచ్, కాస్ట్లీ బట్టలు వేసుకొని వస్తారు. సో అది చూసి నాకు కూడా అనిపించింది, ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ లోయర్ మిడిల్ క్లాస్ అనమాట చిన్నప్పుడు. సో జస్ట్ రోటీ, దాల్, సబ్జీ ఇలానే ఉండేది. కానీ తన అంబిషన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉండేటివి. సో ఆ అంబిషన్స్, గోల్స్ సెట్ చేసుకున్నాక తను అవన్నీ నేను రీచ్ అవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో చిన్నగా బిజినెస్, స్పైసెస్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి మసాలా బిజినెస్, అది కూడా క్వాలిటీ పరంగా. సో ఇక్కడ క్వాలిటీ పరంగా అంటున్నాను కాబట్టి ఒక బిజినెస్ స్టాండ్ అవ్వేకి క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో ధనంజయ్ గారిని మనం చూసి నేర్చుకోవచ్చు సిరి గారు. సో చాలా వరకు ప్రాఫిట్ గెయిన్ కానివ్వండి అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ చూస్తూ ఉంటారు చాలామంది. కానీ క్వాలిటీ పరంగా మనం ఎప్పుడైతే వెళ్తామో అక్కడ బిజినెస్ అనేది స్టెబిలైజ్ అవుతుంది అనేది ధనంజయ్ గారి నుంచి నేర్చుకోవచ్చు. ఇప్పుడు తన బ్రాండే ఆదిల్ బ్రాండ్, ఆదిల్ సూపర్ మార్కెట్ అని చెప్పి మిడిల్ ఈస్ట్లో చాలా చాలా సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. అది కూడా స్పెషలీ ఫేమస్ ఫర్ ద స్పైసెస్. సో ఇక్కడ తను అంటారు, సింధీస్ అంటారు కదా, వాళ్ళు ఎక్కువ గాసిప్స్ చేస్తూ ఉంటారనమాట. సో మరి గాసిప్స్ చేస్తూ ఉంటారు కదా, మీకు ఏదైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందా అంటే గాసిప్స్ చేయడం వల్లనే నేను ఇక్కడ హిట్ అయ్యాను అంటున్నారు. ఎందుకంటే చాలా వరకు మహిళలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, సో అక్కడ బాగుంది అనేది కూడా తొందరగా చేరేది మహిళల త్రూనే అంటున్నారు. సో అలా నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నా ప్రోడక్ట్ క్వాలిటీ పరంగా బాగుంది కాబట్టి ఆ గాసిప్ కూడా నాకు పాజిటివ్ వేలో మళ్ళీ రిటర్న్ వచ్చింది అన్నారు తను. అండ్ తన సిద్ధాంతాలు కానివ్వండి అండ్ తర్వాత వచ్చేసి చాలా వరకు బిజినెసెస్ అంటే కోట్ల రూపాయలు, బోల్డ్ అంత నాలెడ్జ్ అండ్ తర్వాత చాలా వరకు ఒక రేంజ్లో ఊహిస్తాము, అలా కాదు. ఆ సింప్లిసిటీతో వెరీ సింపుల్ మ్యాన్ అమరావతి టు దుబాయ్ చేరుకున్నారు. అది కూడా ఆ 1500 ఎంప్లాయీస్ తన దగ్గర ఉన్నాయి ప్రస్తుతం. కోట్ల టర్న్ ఓవర్తో ఒక స్పైసెస్, ఆ స్మాల్ బిజినెస్ కెన్ టర్న్ ఇంటూ క్రోర్స్ టుగెదర్ అనేది నిరూపించారు ధనంజయ్ దత్తాత్ర గారు. సో తన ఇష్టాలు కానివ్వండి అండ్ తర్వాత తన క్వాలిఫికేషన్ చూసుకుంటే కూడా తనకు మ్యాథ్స్ అంటే కొంచెం భయము. తనకు అసలు అంటే లెక్కలంటే జస్ట్ ప్లస్ మైనస్ అండ్ పర్సంటేజ్ వస్తే చాలు మనం బిజినెస్ చేసేయచ్చు అంటారనమాట. ఎందుకంటే తను మ్యాథ్స్లో చాలా వీక్. చాలామంది అనుకుంటారు బిజినెస్ చేయాలంటే బోల్డ్ అంత మ్యాథమెటిక్స్ రావాలి, సో ఫార్ములాస్ అవన్నీ తెలిసి ఉండాలేమో అని. అక్కర్లేదు.
సో జస్ట్ మీకు సిగ్నేచర్ రాకపోయినా కూడా పాస్ట్లో చాలామంది జస్ట్ థమ్ అంటారు కదా, వాళ్ళు కూడా కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా మనం డాక్టర్ ధనంజయ్ గారితో నేర్చుకోవచ్చు. తర్వాత మిడిల్ ఈస్ట్లో తను స్థిరపడ్డాక దుబాయ్లో అక్కడ తను పిహెచ్డి చేయడం జరిగింది. ఆ తర్వాత తను డిగ్రీస్ అనేది తీసుకున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే తనకు మెయిల్ చేయడం కూడా రాదు సిరి గారు. మెయిల్ చేయడం కానీ చదవడం కానీ రాదు, కానీ అన్నీ మేనేజ్ చేశారు. ఇక్కడ తన ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తానంటే, సాధారణమైన మహిళ అసలు ఒక ఇన్నోసెంటే కావచ్చు, కానీ తన ఉద్దేశాలు ఆశలు బాగున్నాయి, ఇన్ ఏ పాజిటివ్ మోడ్ అంటే ఎక్కడైనా నెగ్గగలదు, ఎలాంటి బిజినెస్ అయినా మనం చెయ్యొచ్చు అనే ఉదాహరణకి నేను ధనంజయ్ గారిని తీసుకున్నాను. చాలా వరకు నా క్లయింట్స్ వచ్చినప్పుడు నేను స్పైసెస్ బిజినెస్ వాళ్ళకి సజెస్ట్ చేశాను అనమాట. ఎందుకంటే దే ఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ విత్ ఫుడ్ అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్, అది కూడా నాన్ వెజ్. సో కానీ కుకింగ్ చేయడం కానీ తర్వాత వచ్చేసి రెస్టారెంట్ బిజినెస్ కానీ అవి మేనేజ్ చేయలేరు. కానీ వీళ్లకు ఆల్టర్నేట్గా మీరు స్పైసెస్ బిజినెస్ చేయొచ్చు అనే రికమెండ్ చేస్తే చాలామంది మేడం అది స్పైసెస్ అంటే కొంచెం ఘాటుగా ఉంటుంది, మరి ఆల్రెడీ మార్కెట్లో బ్రాండ్ ఉన్నాయి కదా అనే క్వశ్చన్ వేసేవారు. సో వీళ్ళకందరికీ ఒక పెద్ద ఎగ్జాంపుల్, ఒక రోల్ మోడల్ డాక్టర్ ధనంజయ్ గారు. అది కూడా చిన్న అంటే లోయర్ మిడిల్ క్లాస్ నుంచి తను పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే వెరీ సాఫ్ట్ కార్నర్ అనమాట. ఏదో అంటే బిజినెస్ చేస్తున్నామంటే చాలా హార్డ్గా ఉండాలి అండ్ స్ట్రిక్ట్గా ఉండాలి అంటారు కదా. నో, దట్ టు నాట్ నీడెడ్. ఒక్క బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే అవగాహన ఖచ్చితంగా అవసరం. అండ్ ఒక బిజినెస్ బజ్ అనేది క్వశ్చనేర్ చేయడం జరిగింది సిరి గారు తనతో. ఆ క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను. అందులో 2 కేటగిరీస్ ఉంటాయి. సో విచ్ కేటగిరీ హీ బిలాంగ్స్ టు అన్నది డిపెండ్ అయి ఉంటుంది ఒక స్పైసెస్ బిజినెస్ చేసే ఒక బిజినెస్ మ్యాన్ ఆర్ ఉమెన్ మైండ్ సెట్కి. సో ఇది మీకు కూడా మ్యాచ్ అవుతుంది అంటే మీరు ఈ బిజినెస్ బ్రహ్మాండంగా చేసుకోగలరు. సో స్టార్ట్ చేద్దామా రౌండ్? డెఫినెట్గా బిజినెస్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? రెడీయా? షూర్. యా. సో బిజినెస్ బజ్ రౌండ్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో వాటి బేస్ మీద మనం తన మైండ్ సెట్, ఒక మైండ్ మ్యాప్ అనేది అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి మైండ్ మ్యాప్ మేము కూడా సెట్ చేసుకుంటే ఉద్దేశాలు సరిపోతుంది అంటే ఎటువంటి బిజినెస్ అయినా చేయొచ్చు అనే ఉదాహరణకి ఈ క్వశ్చన్ తీసుకుంటున్నాను నేను. సో విల్ స్టార్ట్. అర్లీ మార్నింగ్ ఆర్ లేట్ నైట్? 2. బిజినెస్ కాబట్టి ఏదైనా ఎప్పుడైనా రావచ్చు. డీటెయిల్డ్ బిజినెస్ ఆర్ స్పాంటేనియస్ బిజినెస్? సిచ్యువేషన్ని బట్టి. కొన్నిసార్లు మనం స్పాంటేనియస్ తీసుకోవాలి, ఇంకొన్నిసార్లు డిలే అవ్వాలి అన్నప్పుడు ఆ రకంగా తీసుకోవాలి. ఫిజికల్ స్టోర్ ఆర్ ఈ కామర్స్? ప్రజెంట్ ఉన్న మార్కెట్ని బట్టి చూస్తే అప్డేట్ అవ్వాలి కాబట్టి ఒకప్పుడుతో ఫిజికల్గా రన్ చేస్తూనే ఆన్లైన్ కూడా మనం నడిపించాలి. క్విక్ గ్రోత్ ఆర్ సస్టైనబుల్ గ్రోత్? సస్టైనబుల్ గ్రోత్. బిజినెస్ అటైర్ ఆర్ ఫార్మల్? ఫార్మల్. డిపెండ్స్. ఫ్రెండ్స్ రిలేటివ్స్తో బిజినెస్ చేయడమా మంచిదేనా ఆర్ వి షుడ్ నాట్ డూ? సింగిల్గా వెళ్ళాలి అన్నది నా అభిప్రాయం. సోలో ఆంటర్ప్రెన్యూర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్షిప్? సోలో ఆంటర్ప్రెన్యూర్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్? డిపెండ్స్. రిస్క్ టేకింగ్ ఆర్ ప్లే ఇన్ ఎ సేఫ్ జోన్? సమ్ టైమ్స్ రిస్క్ తీసుకోవాలి. బిజినెస్ అనగానే రిస్క్ కాబట్టి సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఎకానమీ క్లాస్ ఆర్ బిజినెస్ క్లాస్? బిజినెస్. ఒక 11 క్వశ్చన్స్ అడిగాను నేను, ఇందులో ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్ సిరి గారు. ఓకే. యూ సెడ్ నో బోత్, అంటే మీరు ఆల్టర్నేట్గా ఇది ఉండొచ్చు అన్నారు. కానీ తన మైండ్ సెట్ ఎలా ఉందంటే అర్లీ మార్నింగ్ తర్వాత అండ్ స్పాంటేనియస్ క్విక్ డెసిషన్స్ తీసుకోవాలి బిజినెస్లో, లేట్ చేయకూడదు అంటారనమాట. అండ్ ఫిజికల్ స్టోర్స్ ఆర్ ఇంపార్టెంట్ అంటారు. ప్రజెంట్ ఈ కామర్స్ బిజినెస్ ఒక రేంజ్కి వెళ్ళినా కూడా స్టోర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు. అండ్ తర్వాత కస్టమర్ ఫీడ్బ్యాక్ ఆర్ మార్కెట్ రీసెర్చ్ అంటే కస్టమర్ ఫీడ్బ్యాకే అంటారు. ఎందుకంటే తనకు డైరెక్ట్ వాట్సాప్ నెంబర్స్ అండ్ మెయిల్ ఐడి ఇచ్చేస్తారు. సో దాన్ని బట్టి కస్టమర్ ఏదైనా వాళ్లకు అక్కడ బాగాలేదు ప్రోడక్ట్ అన్న కూడా డైరెక్ట్ దే కెన్ కాంటాక్ట్ టు హిమ్ అనమాట. అండ్ క్విక్ గ్రోత్ ఆర్ సస్టైనబుల్ అంటే సస్టైనబుల్ గ్రోత్ అన్నారు. మీరు కూడా సేమ్ ఆన్సర్ ఇచ్చారు. అండ్ బిజినెస్ అటైర్ ఆర్ ఫార్మల్? బిజినెస్ అటైర్, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. అండ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో వ్యాపారాలు చెయ్యొచ్చా అంటే చెయ్యకూడదు. రిలేషన్ ఫ్రెండ్షిప్ అలానే ఉంచాలి, బట్ బిజినెస్ ఇస్ టోటలీ డిఫరెంట్ అన్నారు.
అండ్ సోలో ఆంటర్ప్రెన్యూర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్షిప్ అంటే సోలో ఆంటర్ప్రెన్యూరే అన్నారు ఆన్సర్ తను కూడా. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీసే అన్నారనమాట. అండ్ రిస్క్ టేకింగ్ ఆర్ ప్లే ఇన్ ఏ సేఫ్ జోన్ అంటే ప్లే ఇన్ ఏ సేఫ్ జోన్. సో అండ్ తర్వాత ఎకానమీ క్లాస్ అంటే బిజినెస్ క్లాస్కే ఓటేశారు. ఎందుకంటే సంపాదించింది తరతరాలుగా ఎలాగో మనం తెచ్చిపెడుతున్నాము, కానీ వీ హ్యావ్ రైట్ టు ఎంజాయ్, కాబట్టి మంచిగా ఖర్చు పెడతాను అన్నారనమాట. సో ఈ మైండ్ సెట్, ఇలాంటి మైండ్ మ్యాప్ ఎవరైతే క్రియేట్ చేసుకుంటారో చాలా డీప్ అండ్ డెప్త్గా ఉంటుంది. అనాలిసిస్ చేసుకొని సెల్ఫ్ అనాలిసిస్ ఒక్కసారి మీరు కూడా ఒక అంచనా వేసుకుంటే స్పైసెస్ బిజినెస్ అనేది ఎవరికైనా సాధ్యం అనేది అనుకోవచ్చు సిరి గారు. సో మీరు ఇచ్చిన ఆన్సర్స్, ధనంజయ్ గారు ఇచ్చిన ఆన్సర్స్కి మ్యాచింగ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. స్పాంటేనియస్ డెసిషన్స్ అన్నారు, అండ్ తర్వాత సస్టైనబుల్ గ్రోత్ అన్నారు, మీరు బిజినెస్ అటైర్ అన్నారు, అండ్ డోంట్ డూ అ బిజినెస్ విత్ రిలేటివ్స్ అన్నారు. సో 4 పాయింట్స్ అయితే మీకు దక్కుతున్నాయి సిరి గారు. కంగ్రాచులేషన్స్ సిరి గారు, బట్ యూ హ్యావ్ నాట్ ఓన్ ద రౌండ్. సో మేడం, ఎవరికైనా కూడా బిజినెస్ రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది మేడం? డెఫినెట్లీ సిరి గారు, అనాలిసిస్ అనేది ప్రతి ఒక్క బిజినెస్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ క్వశ్చనర్ కూడా ప్రజెంట్ చేసే ఉద్దేశం ఏంటంటే, ఇవి చిన్న చిన్న ఉంటాయి కానీ మనకు ఎంతవరకు అర్థమవుతుంది, మన మైండ్ సెట్ ఎలా ఉంది, మైండ్ మ్యాప్ ఎలా నడుస్తుంది అనే వాటికి మనం ఒక అంచనా వేసుకోవాలి, లెక్క వేసుకోవాలి. కాబట్టే ఈ క్వశ్చనర్ అనేది ప్రజెంట్ చేయబడింది. సో ఎవరైనా సరే ఇంకా మంచిగా అనాలిసిస్ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.